హైదరాబాద్లో దినారికో కల్తీ దందా బయటకు వస్తున్నది కదా. ఇప్పటి సంది కల్తీ చేద్దామనే ఆలోచన కూడా రాకుండా కాంగ్రెస్ సర్కారు ఇషారా చేయబోతున్నదట. దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినాయి అన్నట్టు కల్తీతోని జరగవలసిన నష్టమంతా జరిగిపోయినాక ప్రభుత్వాధికారులకు ఇప్పుడు సోయికొచ్చిందా అంటే అన్ని ముచ్చలు చెప్తా పాండ్రి. దీని అడల్ట్రేషన్ని తగ్గించాలి, నివారించాలి, కఠినంగా వ్యవహరించాలి, ఇందులో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా కావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఇనరా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి సుమారు 11,000 ఇన్స్పెక్షన్స్ చేశాం. ఈ మధ్యలోనే ఫుడ్ ఇన్స్పెక్టర్ నియమించినాము. 5 వెహికల్స్ హెడ్ ఫుడ్ ల్యాబ్స్ రంగంలో ఉన్నాయి. అయ్యా మంత్రి గారు, హైదరాబాదు పట్టణంలోనే కాదు అటు రాష్ట్రంలో ఏడ కూడా కల్తీ అనేది జరగకుండా ఉండేదందుకు ఇగురంతోని ముంగడికి పోతున్నామని మంచిగానే చెప్తున్నారు. కానీ ఒదికు పట్టణంలో మాత్రం పసివిల్లలు తినే ఐస్ క్రీము, కాడికేలి, చికెను, మటను, అల్లం పేస్టు, పన్నీరు, కేకులు, బిస్కెట్లు ఇట్లా ఏది ఇడిచిపెట్టకుండా అన్ని కూడా కల్తీ చేస్తుర్రు, మార్కెట్లకు పంపుతుర్రు. అంత భయం లేకుండా కల్తీ చేస్తున్నట్టే వాళ్ళకు ఎవల ధీమో గట్టిగానే ఉన్నట్టున్నది. వెనక పొంట ఎవలో ఉండే చేయిస్తున్నట్టున్నారు. వాళ్ళను కూడా పట్టుకునే ప్రయత్నం చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.